మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన దాడి జరిగిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్ళబోతున్నారు. మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి అటు ప్రభుత్వాలని అధికారులని టీడీపీ నాయకుల్ని హెచ్చరించిన జగన్ ఈరోజు జోగి రమేష్ ఇంటికి వెళ్ళబోతున్నారు. అక్కడ కూడా దారి జరిగిన సంఘటనని ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పబోతున్నారు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ నెలకొంది. జగన్ విజయవాడ పర్యటనలో పోలీసులు పలు ఆంక్షలు కూడా విధించారు. ఇబ్రహీంపట్నం పర్యటన పైన జగన్కి విజయవాడ పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. జగన్ వారధి మీదుగానే వెళ్తారంటున్నారు వైసీపీ శ్రేణులు. తాడేపల్లి నుంచి కనకదుర్గ వారధి అటు మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు రూట్ మ్యాప్ని కూడా వైసీపీ రిలీజ్ చేసింది. 2 రోజుల కిందటే ఈ రూట్ మ్యాప్ని వైసీపీ ఇచ్చినప్పటికీ పోలీసులు ఈ రకంగా మళ్ళీ మార్చడం తగదు అంటున్నారు వైసీపీ నేతలు. ఇక జగన్ పోలీసుల మాట వింటారా లేదా పోలీసులు ఏం చేస్తారనేది చాలా ఉత్కంఠ కొనసాగుతోంది.